వైజాగ్ టెక్ హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు వంశీ. మరి మేము ఇంతకుముందు చేసిన వీడియోలో 101 to 109 సిరీస్ 3 డిజిట్ నెంబర్స్ తీసుకొని వాటిని మల్టిప్లై చేసి ఆన్సర్స్ని మనము క్షణాల్లో తెప్పించే ప్రయత్నం చేసాం. మరి ఈ వీడియోలో కూడా కొన్ని 3 డిజిట్ నెంబర్స్ పర్టికులర్ సిరీస్ తీసుకొని వాటిని మల్టిప్లై చేసి ఆన్సర్స్ తెప్పించే ప్రయత్నం చేస్తాం. అయితే మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మరి 101, 109 నెంబర్స్ మధ్యలో ఉన్న నెంబర్స్తో మనము స్క్వేర్ ఆఫ్ ఎనీ 2-3 డిజిట్ నెంబర్స్ లేకపోతే కాంబినేషన్స్లో కూడా మనం మల్టిప్లై చేసి ఆన్సర్ తెప్పించే విధానాన్ని మనము పోయినసారి చేసిన వీడియోలో చూసాం. అయితే ఆ అప్రోచ్ ఇక్కడ యూజ్ చేయడానికి వీల్లేదు. అది ఓన్లీ వన్ సిరీస్ అంటే 101 నుంచి 109 వరకే అది వర్తిస్తుంది. ఇక్కడ మాత్రం కొంచెం మనము డిఫరెంట్ అప్రోచ్ యూజ్ చేస్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఎలా చేస్తాము, మరి ఏ విధంగా అప్లై చేస్తాము అనేది అయితే మరొకసారి చెప్తున్నాను. 201, 209 సిరీస్లోనే మనం తీసుకొని చేస్తాం. ఇప్పుడు ఈ 201 to 209 సిరీస్ నేను ఓన్లీ లిమిటెడ్ సిరీసే తీసుకుంటున్నా, కానీ ఈ ఐడియాని, ఈ కాన్సెప్ట్ని మీరు 301 to 309, 401 to 409 అలాగా 901 నుంచి 90 వరకు ఈ మల్టిప్లికేషన్ ట్రిక్ అనేది మిగిలిన ఎనీ 2-3 డిజిట్ నెంబర్స్ నేను చెప్పిన సిరీస్కి కూడా మీరు యూజ్ చేయొచ్చు. మరి అది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. సో మరి మీరు ఇక్కడ హెడింగ్ చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ టూ ఏ టూ అయినా ఏం నెంబర్స్ అవి 3 డిజిట్ నెంబర్స్ ఫ్రమ్ 201 to 209. 3 డిజిట్ నెంబర్స్ ఏంటి అనేది మేము ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. మరి 3 డిజిట్ నెంబర్స్ అని అర్థం కాని వాళ్ళు మేము ఇంతకుముందు చేసిన వీడియోని చూడగలరు. ఓకే, అది ఇక్కడ ఎలా తీసుకుంటున్నాను అంటే, ఉదాహరణకి 201 into 201, ఓకే, అంటే హోల్ స్క్వేర్ కనుక్కుంటాను ఈ ఇచ్చిన రేంజ్లోంచి. ఓకే, లేకపోతే 209 into 209. మరి ఎత్తి హోల్ స్క్వేర్స్ కనుక్కుంటామా అంటే, మరి నేను మీకు వీడియో బిగినింగ్లో మీకు హింట్ ఇచ్చినట్టు ఇలా కాంబినేషన్స్ కూడా మనము ఈ వీడియోలో చేయబోతున్నాం. అయితే మీకు ప్రతిసారి చెప్పినట్టే ఎగ్జామ్స్లో మీకు ఇలా అన్న ఇవ్వచ్చు, ఇలా అన్న ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కూడా మరి నేను ఇప్పుడు చెప్పే మరి పద్ధతిని మీరు ఫాలో అవుతే మరి మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, మరి నేను ఇంతకుముందే వీడియో బిగినింగ్లో చెప్పినట్టు 1కి మనము 101, 102 చేసాం కదా, ఆ మెథడ్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయం. కొంతవరకు ఆ మెథడ్ యూజ్ చేస్తాం, కానీ ఓవరాల్గా ఇక్కడ చేసే ప్రొసీజర్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ఈ వీడియోని స్పెసిఫిక్గా ఆ మెథడ్ ఏ మెథడ్లో చేస్తున్నామో యూనిక్గా అనేది డిస్కస్ చేస్తాం. కాకపోతే నేను చెప్తున్నట్టు ఈ మెథడ్ ఇప్పుడు మీరు ఈ టూ సిరీస్లో చూస్తున్నారు కదా, ఈ రేంజ్లో ఈ మెథడ్ని మీరు 3కి 4కి అంటే 301 to 309, 401 to 409 వాటికి కూడా, మరి అలాగే 901 to 909 వరకు ఇప్పుడు నేను చెప్పే మెథడ్ని మీరు ప్రతి ప్రాబ్లంకి ఫాలో అవ్వచ్చు. ఓకే, మరి ముందుగా ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు తీసుకొని ఎలా చేయాలి ఇప్పుడు ఈ న్యూ మెథడ్లో అనేది నేర్చుకుందాం. మరి ఇక్కడ ఉదాహరణలు చూడండి. ఈ చూస్తున్న ఉదాహరణలన్నిటికీ మరి మనం స్క్వేర్ కనుక్కుంటున్నాం. అంటే 203 into 203 హోల్ స్క్వేర్. ముందు మనం హోల్ స్క్వేర్ ఎలా చేయాలి అనేది చూసిన తర్వాత నేను చెప్పినట్టు కాంబినేషన్స్లో కూడా తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు హోల్ స్క్వేర్ విషయానికి వస్తే ముందు మరి ఇంతకుముందు వీడియోలో చేసిన విధంగానే ఇలా రాసుకుందాం. 201 into 201. ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ 1 into 1 చేయాలి. ఓకే, 1 into 1 ఎంత అవుతుంది మీకు చూపిస్తున్నాను కదా, ఇట్లా ఆ 1 into 1 1 అవుతుంది. ఆ 1ని ఎలా రాస్తారు? 01. అది ముందుగా మీరు రాసుకోండి. ఇవన్నీ మీకు గతంలో చేసిన వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే, దీని తర్వాత మీరు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, నేను చూపించిన విధంగా ఈ 2ని ఈ 1తో, ఓకే, అది పక్కన రాస్తున్నా, 2 into 1 మళ్ళీ ప్లస్ చేయండి ఈ 2ని ఈ 1తో. ఓకే, చూపిస్తున్నాను కదా ఇండికేషన్, ఆ 2 into 1. ఓకే, ఇలా చేసుకోవాలి. మీరు క్రాస్ మల్టిప్లై చేసుకొని వాటిని యాడ్ చేయాలి. మీరు ఇలా పెట్టుకోండి. ఓకే, సో 2 + 2 ఇక్కడ 2 + 2 కదా 4 అవుతుంది. 4ని ఎట్లా రాయాలని చెప్పాను మీకు, 04. సో ఆ 04 అని రాయాలి, 4 అని రాయకూడదు. మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ లాస్ట్లో ఈ 2 into 2 ఎంత అవుతుంది? 4. సో దీని ఆన్సర్ ఇది. ఓకే, మరి ఇంకొకసారి కూడా మనము ఇలా స్టెప్ వైజ్గా వేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ మీకు ఏమని చెప్పాను, 3 into 3 రాయాలి. 3 into 3 ఎంత అవుతుంది? 9. 9 ఎలా రాస్తారు? 09. అది ఇక్కడ మీరు రాసుకోండి. ఓకే, తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా పెట్టుకోండి సింబల్స్. సో 2 into 3 ఇక్కడ చూడండి, ఈ 2 into ఈ 3. ఓకే, ప్లస్ మళ్ళీ ఈ 2 into ఈ 3. ఓకే,
ఈ 6 ఎంత అవుతుంది 12 ఉంది కాబట్టి 12 అని డైరెక్ట్ రాయొచ్చు. ఓకే, అందుకే మీకు ఈ ఉదాహరణ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 2 into 2 ఇక్కడ చూడండి, 2 into 2 ఎంత అవుతుంది మీకు 4. సో దీని ఆన్సర్ ఇది. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే క్రాస్ సింబల్స్ పెట్టుకోవడం అనేది తప్పనిసరి. మీకు అర్థమవుతే ఇవన్నీ వేసే పని ఉండదు. ఇది నేను ప్రతి ఉదాహరణ ఇస్తున్నప్పుడు మీకు ప్రతి వీడియోలో సూచిస్తున్నాను. ఒకసారి మీకు ఈ క్యాలిక్యులేషన్ మొత్తం అర్థమైపోతే మీరు మైండ్లోనే వేసుకొని చేస్తారు, చూడంగానే ఆన్సర్ చెప్తారు. ఇది మీకు ప్రతి వీడియోలో మేము ప్రతిసారి మరి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మూడో ఉదాహరణ మనం మరి డైరెక్ట్గా వేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, 4 4 = 16, తర్వాత 4 2 = 8, 4 2 = 8 క్రాస్ మల్టిప్లై చేసా, 8 + 8 16 వచ్చింది, తర్వాత 4. ఓకే, చూడండి నేను ఇంకా కొంచెం ఆగి చెప్తున్నాను కాబట్టి, లేకపోతే ఇంకా ఎన్ని సెకండ్స్లో వేసేవాడినో మీరే మరి ఊహించుకోవచ్చు. నాకు తెలిసి మీరు అంతకంటే ఫాస్టర్గా వేస్తున్నారని నాకు ఖచ్చితమైన నమ్మకం. ఎవరికైతే మీకు ఇంకా సందేహాలు ఉన్నాయో వాళ్ళు ఇక్కడ పక్కన నేను చెప్పిన ఈ పద్ధతిని రాసుకుంటూ ఫాలో అవుతూ చేయండి. ఈ రిజల్ట్ వస్తుందో లేదో ఒకసారి మీరు మరి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉదాహరణకి మళ్ళీ మనం మొత్తం స్టెప్స్ అన్నీ వేసి ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇక్కడ 207 ఉంది. ఓకే, ముందేం చెప్పా, 7 into 7 మీకు 49 ఉన్నది ఉన్నట్టుగా వేయాలి. ఓకే, తర్వాత ఏం చెప్పా, అట్లా క్రాస్ సింబల్స్ పెట్టుకోండి. ఓకే, 2 into 7 + 2 into 7 ఎంత అవుతుంది, 14 + 14 ఎంత, 28. ఆ 28 ఇక్కడ రాయండి. ఓకే, తర్వాత ఇటువైపు 2 2s ఎంత, 4. ఇటు మాత్రం 04 రాయొద్దు. ఎక్కడ నేను 04 రాయలేదు బిగినింగ్ నుంచి. ఆ విషయాన్ని నేను మీకు ఇంతకుముందు 101 సిరీస్లో చేసినప్పుడు చెప్పాను. మరొకసారి మీకు ఆ విషయాన్ని నేను మరి గుర్తు చేస్తున్నాను. ఇక చివరిది మరి మనము డైరెక్ట్గా వేసే ప్రయత్నం చేద్దాం. 9 9s = 81, 9 2s = 18, 18 + 18 36, 4. ఓకే, నాకు మళ్ళీ ఎప్పుడు మీకు ఈ విషయాన్ని నేను చెప్తూ ఉంటాను. 1 to 2 seconds పట్టింది ఇది చెప్పడానికి. ఇప్పుడు మీరు అంతకంటే వేగంగా ఫాస్టర్గా చేయగలుగుతారన్న నా ఉద్దేశం. కాకపోతే మరి ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. వీడియో చూసి వదిలేస్తే మాత్రం మీకు రాదు. ఓకే, ఈ విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం ప్రతిసారి ఛానల్ తరపున. వీడియో చూసి వదిలేయొద్దు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి మీరు. అప్పుడే మీరు దాంట్లో ఎక్సలెన్స్ అనేది సాధించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ చూడండి మీరు. మరి ఇప్పుడు దాకా స్క్వేర్స్ తీసుకొని చేసాం ఎగ్జాంపుల్స్. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్. అయితే 206 201 మీరు 201 206 పైన 201 రాసి కింద 206 రాసిన పర్వాలేదు. ఓకే, సో స్టెప్స్ వైజ్గా వెళ్దాం. ఫస్ట్ 6 into 1 ఏమని చెప్పాను, 6 వస్తే దాన్ని ఎలా రాయాలని చెప్పాను మీకు, 06 రాసుకోండి. తర్వాత ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్. అక్కడ నుంచి పెట్టిన గీతల్ని చూడండి. 2 into 6 + 2 into 1. ఓకే, అంటే ఎంత అవుతుంది, 12 + 2 14 అవుతుంది. 14 ఎలా ఉందో అలానే రాయండి. తర్వాత ఇక్కడ 2 into 2, ఈ 2 into 2 మీకు ఎంత అవుతుంది, 4. సో దీని ఆన్సర్ ఇది. ఓకే, మీరు చెప్తున్నాను కదా, ఈ స్టెప్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఒక్కసారి ప్రాక్టీస్ అయిపోతే నాకు తెలిసి మీరు డైరెక్ట్గా చూసేసేస్తారు. ఇవన్నీ వేయకుండా అప్పుడు మీకు కరెక్ట్గా 1 to 3 seconds లోపు అంతా అయిపోతుంది పని. కానీ ప్యాటర్న్ గుర్తుపెట్టుకుంటే మంచిది. తర్వాత అప్రోచ్ కూడా అలాగే. దాని తర్వాతది కూడా మరి స్టెప్స్లో ఒకసారి చూద్దాం, లేదంటే డైరెక్ట్గా వేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకే, 8 3s = 24, 6 3 2s = 6, 6 + 16 22 అవుతుంది. ఇది 22. ఓకే, తర్వాత 2 2s = 4. దీని ఆన్సర్ ఇది. ఓకే, మీరు కూడా మరి మీ ఎండ్ నుంచి చెక్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఇది నెక్స్ట్ది కూడా మరి వీలున్నంత వరకు డైరెక్ట్గా వేసే ప్రయత్నం ఒకసారి చేద్దాం. 9 4s = 36, 4 2s = 8, 8 + 18 ఎంత అవుతుంది, 8 + 18 26 అవుతుంది, 2 2s = 4. చెక్ చేయండి మీకు ఇదే రిజల్ట్ వచ్చిందా. ఇక చివరాఖరిది మరొకసారి అన్నీ మనము వేసుకొని స్టెప్ వైజ్గా ఒకసారి చూద్దాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరికైతే ఇంకా కన్ఫ్యూజన్ ఉందో వాళ్ళ గురించి నేను ఇది దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఓకే, 8 7s వేయాలి. ముందు ఎంత అవుతుంది, 56, 56 వేసేసుకోండి. తర్వాత ఏం చెప్పా, క్రాస్ లైన్స్ పెట్టుకోవాలి. 2 into 7 + 2 into 8. ఓకే, అంటే ఎంత, ఇది 14 + ఇది 16 ఎంత అవుతుంది మీకు, 30. 30 ఎలా ఉందో అలానే వేసేసేయాలి. తర్వాత చివరాఖరి స్టెప్ ఏం చేయాలి, 2 2s ఇది 2 2s = 4. 4 వేయాలి, 04 వేయకూడదు. మీకు పదే చెప్తున్నాను నేను ఆ విషయాన్ని. అయితే ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఓకే,
మరి ఇంకోటి ఎగ్జామ్లో మీకు 207 ఇంటూ 208 ఇస్తాడంటే ఏం లేదు, మీకు వీడియో బిగినింగ్లోనే చెప్పా 208 ఇంటూ 207 అని కూడా ఇవ్వచ్చు. ఓకే, ఏ విధంగా ఇచ్చినా కూడా అప్రోచ్ ఈ విధంగా మీరు యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పింది ఈ మొత్తం 301 to 309, 401 to 409, అలాగా 901 to 909 వరకు ఈ సిరీస్లో ఉన్న నెంబర్స్, ఈ రేంజ్లో ఉన్న నెంబర్స్కి నేను ఇప్పుడు చెప్పిన అప్రోచ్ మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, మరి దీని తర్వాత మేము ఇంకొక వీడియో 90 సిరీస్ తీసుకొని చేస్తాం, ఎందుకంటే అది కూడా ఒక యూనిక్ కేసు. ఆ 9080 సిరీస్ తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఈ మెథడ్లో చేస్తే మీకు ఇప్పుడు దాకా చూస్తున్నారు కదా సెకండ్స్లో ఎలా వస్తుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, అయితే మేము ప్రతిసారి మరి మీకు సూచిస్తున్నట్టు కామెంట్స్, లైక్స్ మీవి ఖచ్చితంగా చేయండి, మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. ఓకే, ఎందుకంటే మరి మేము చెప్పే విధంగా మీరు కామెంట్స్, లైక్స్ చేసేదాన్ని బట్టి మేము ఇంకా అప్గ్రేడ్ అయ్యి ఇంకా మంచి వీడియోస్ పెట్టి మ్యాథ్ మీకు ఇంకా ఎంత ఈజీగా వీలుంటే అంత ఈజీగా చేసే ప్రయత్నం మరి మేము మా తరఫు నుంచి చేస్తాం, వైజాగ్ టెక్ హబ్ ఛానల్ తరఫు నుంచి. ఇంకోటి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ లాగా వస్తుంది, అంటే మీకు తెలుస్తుంది మేము వీడియో పెట్టామని నోటిఫికేషన్ లాగా. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పనిసరిగా పెట్టండి. ఇంకొక ముఖ్యమైన విషయం మరి మేము చెప్పే విధంగా ఈ వీడియోస్ అన్నిటినీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఎవరికైతే మ్యాథ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయో క్యాల్కులేషన్ పరంగా వాళ్ళకి మీరు వీడియో చేస్తే వాళ్ళకు కూడా మీరు సహకరించిన వారు అవుతారు. వారు కూడా మరి తద్వారా ఇలాంటి అప్రోచెస్ నేర్చుకొని మరి ఎగ్జామ్స్లో రాణిస్తారు. ఇబ్బందులన్నీ వాళ్ళు పోగొట్టుకునే ప్రయత్నం వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ప్రాక్టీస్ మాత్రం వదలద్దు, బాగా ప్రాక్టీస్ చేయండి. మరి వీడియో నచ్చిందని ఆశిస్తూ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.